ఒకసారి మనం శివపార్వతుల కుటుంబాన్ని చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే శివుని వాహనం నంది, అమ్మవారి వాహనం సింహం. ఆ రెండిటికి క్షణం కూడా పడదు. ఇంకా శివుడి మెడలో పాము ఉంటుంది, వినాయకుడి వాహనం ఎలుక. పాముకి ఎలుక ఆహారం. కానీ ఆ రెండు ఎప్పుడు ఒకరి గురించి ఒకరికి పోరాడుకోవు, ప్రాణాల కోసం పాకులాడవు. అలానే సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి. శివుడి మెడలో ఉన్న పాముకి నెమలికి విపరీతమైన వైరం. కానీ అవి ఎప్పుడు వైరంతో ఉండవు. ఎందుకంటే అవన్నీ భగవంతుని ఆయుధంలో భగవంతుని చెంత ఉన్నాయి. అందుకే మనం కూడా భగవంతుని ఆశ్రయించి భగవంతుని కోసం శరణాగతి చెందితే ఈ వైరాలు పగలు ప్రతీకారాలు లేకుండా ఉన్న ఈ చిన్న జీవితాన్ని ప్రశాంతంగా గడిపేయచ్చు. అందుకే మనం కూడా ఆ భగవంతుని ఆశ్రయించి భగవంతుని నామంతో భక్తితో ధర్మంతో ఉన్న ఈ కొద్ది జీవితాన్ని భగవంతుని కోసం కొంచెం కేటాయిద్దాం.